హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వెజ్ నూడిల్స్. వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. అయితే ఈ వెజ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ టేస్ట్ లాగే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి లేదా డిన్నర్లోకి ఈ వెజ్ నూడిల్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నూడిల్స్ ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నె కానీ కడాయిని కానీ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేయాలి. అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో నూడిల్స్ చుట్టని యాడ్ చేసుకోవాలి. నేను 2 చుట్టలు వేశాను. ఆయిల్ వేయడం వల్ల విడివిడిగా ఉంటుంది, అతుక్కోకుండా. అయితే సాల్ట్ వేసి త్వరగా బాయిల్ అవుతుంది నూడిల్స్. నేను నూడిల్స్ని బ్రేక్ చేయడం లేదు. మీరు కావాలంటే బ్రేక్ చేసి కూడా వేయచ్చు. 5 నుంచి 10 నిమిషాల వరకు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నూడిల్స్ని మరీ మెత్తగా కూడా ఉడికించుకోవద్దు. ఒక 90% వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకుంటే ఫ్రై చేసి అప్పుడు ముద్దలాగా అవుతుంది. స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ పోయాలి. అలా పోయడం వల్ల విడివిడిగా పొడి పొడిగా అవుతాయి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తురుముకున్న క్యారెట్, ఒక పచ్చిమిర్చి, మీరు స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, సన్నగా పొడవు కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్. ఇప్పుడు ముందుగా నూడిల్స్ ఉడికించుకున్న గిన్నెని వాష్ చేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. సన్నగా పొడవు కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్ని అలాగే గ్రీన్ క్యాప్సికమ్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత నేను నూడిల్స్ మసాలా వేశాను. నేను వేసిన నూడిల్స్ మసాలా సిల్వర్ నూడిల్స్ మసాలా చాలా బాగుంటుంది. దీనిలోనే సోయా సాస్ కూడా వస్తుంది. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత విడివిడిగా పొడి పొడిగా ఉన్నాయో. నూడిల్స్ రెస్టారెంట్ టేస్ట్ లాగే వస్తుంది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా సాస్, ఆనియన్, లెమన్తోని గార్నిష్ చేసుకున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.